హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం జాగ్రఫీ ఆఫ్ ఇండియా పంచాయత్ సెక్రటరీ మెయిన్స్ ఎగ్జామ్లో మీరు చూస్తే పేపర్ 1లో టాపిక్ 8 వచ్చేసి జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ ఏపీ. ఈ టాపిక్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఏపీ జాగ్రఫీ మీద బిట్స్ చాలా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందులో భాగంగా ఇందులో టోటల్ మీరు 150 మార్క్స్ తీసుకుంటే అట్లీస్ట్ మీకు ఈ 11 టాపిక్స్లో అట్లీస్ట్ మోర్ దెన్ 10 బిట్స్ వచ్చే అవకాశం ఉంది జాగ్రఫీ ఆఫ్ ఇండియాలో. అట్లీస్ట్ అది ఎక్స్పెక్టేషన్ మాత్రమే. సో అదేవిధంగా మనకి ఇంకొక ఎగ్జామ్ కూడా ఉంది, హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్, స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్. ఇందులో కూడా మీకు జాగ్రఫీ ఉందండి. ఇందులో కూడా ఏపీ జాగ్రఫీ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. సో దానికోసమని నేను ఎక్స్పెక్టెడ్ బిట్స్తో ఒక 150 బిట్స్ తయారు చేశానండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇవి మొత్తం జాగ్రఫీ ఏపీకి సంబంధించినవి మాత్రమే. ఈ ఓన్లీ ఏపీలో ఉన్న మన అన్ని డిస్ట్రిక్ట్స్లో ఏ ఫేమస్. సో ఇందులో ఆంధ్రప్రదేశ్కి అన్ని సంబంధించిన డిఫరెంట్ టాపిక్స్, ఆంధ్రప్రదేశ్లోని ప్రాజెక్టులు, అడవులు, విద్యుత్ రంగానికి సంబంధించి, సాగునీటి పారుదల, నెక్స్ట్ నదీ వ్యవస్థ, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ శీతోష్ణ స్థితి, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నైసర్గిక రూపము, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఏ పండుతాయి, నెక్స్ట్ ఏ రిజర్వాయర్లు ఏ జిల్లాలో ఉన్నాయి, నెక్స్ట్ ఇందులో పవర్ ఎలక్ట్రిసిటీకి సంబంధించినవి, పిఎల్ఎఫ్ ఎంత, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్, నెక్స్ట్ ఏ థర్మల్ పవర్ స్టేషన్ ఏ ఎక్కడ ఉన్నాయి, నేషనల్ పార్క్స్ ఎక్కడున్నాయి, జియాలజికల్ పార్క్స్ ఎక్కడున్నాయి. సో టోటల్ ఇలా 150 బిట్స్. నెక్స్ట్ పరిశోధనా కేంద్రాలు. ఇప్పుడు ఇవన్నీ చూసినట్టయితే టోటల్ 150 బిట్స్ ఉన్నాయండి. సో వీటి మీద ఈ డాక్యుమెంట్ మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఈ డాక్యుమెంట్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.